ఒక 156 రూపాయలండి. సో అది కూడా నేను వచ్చి సేమ్ మా దగ్గర కూడా స్టోర్ ఉంది. ఇక్కడ గోదావరి కనీలు ఎట్లా ఉందో మా దగ్గర కూడా కాజీపేటలో స్టోర్ ఉంది. సో నేను వెళ్ళేసి నాకు ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ నేను తెచ్చుకోవడం స్టార్ట్ చేసిన క్రమం లోపల రెగ్యులర్గా మనం డీమార్ట్ వెళ్తాం, రిలయన్స్ వెళ్తాం, విశాల్ వెళ్తాం, లేదా మన దగ్గర ఉన్న కిరాణా కొట్టుకు వెళ్తాం. ఈ షాప్లోకి వెళ్తే మనకేంటిది పిల్లోడి నెంబర్ తీసుకుపోయినా 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇవ్వడు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లనే మేము కూడా ఈ షాప్కి వెళ్ళడం ద్వారా నేను ఒక 3,500 రూపాయలు పెట్టి పర్చేజ్ చేయడం జరిగింది. నాకు నెల అయిపోయింది, ఆ రోజు 10వ తారీఖు వచ్చింది. సో మాకు కూడా అప్లైన్ ఉంటారు కదా, మా అప్లైన్ వచ్చేసి శ్రీనివాస్ వడ్డమన్ అండ్ శివాని మేడం. వాళ్ళు చెప్పిర్రు ఒకసారి మీ అకౌంట్ చెక్ చేసుకోమని చెప్పిర్రు. మేము చెక్ చేస్తే మాకు 152 రూపాయలు పడ్డాయి. సో నా ఫస్ట్ చెక్ 152 రూపాయలు. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అరే ఇన్ని సంవత్సరాల నుంచి మా అమ్మమ్మ కిరాణాలో ఉన్నది, మా అమ్మ ఉన్నది, నా కాడికి వచ్చింది, మా అత్త ఉన్నది. సో ఎవరు కొన్నా కూడా డబ్బులు అయితే ఎప్పుడు రిటర్న్ వచ్చింది లేదు. 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు, అంతకు మించి ఇంకెక్కువైతే మన ఉందా అండి? ఏం లేదు కదా. సో ఇక్కడ ఒక 152 రూపాయలు వచ్చినాయి. సేమ్ సెకండ్ మంత్ స్టార్ట్ చేసినాం, 156 రూపీస్ వచ్చినాయి. అరే బాగుంది కదా, 2 నెలలు వాడినాం అనుకున్నాం. మరి నేను ఏం వాడినా అంటే అందరు ఏంటంటే జనరల్గా మనం కిరాణాకి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం, సబ్బులు, పేస్ట్లు, పౌడరు, షాంపూ, ఇవే కదా రెగ్యులర్గా తీసుకొచ్చుకునేది. కానీ నేను మాత్రం దేనికి పోయినా అంటే వెస్టేజ్ షాప్కు నా లైఫ్ కోసం పోయినా. ఓకే, సో చాలామంది పాత వాళ్ళకైతే నా లైఫ్ స్టైల్ తెలుసు, కొత్త వాళ్ళ కోసం కొంచెం రాపోయిస్తా. సో ఏంటి అంటే మన దగ్గర ఆరోగ్యం ఉంటేనే ఆదాయం వస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఎంతమంది దగ్గర ఆరోగ్యంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఎవరని లేము. ఎంతమంది ఉమెన్స్ పొద్దున థైరాయిడ్ టాబ్లెట్లు ఎత్తారండి? దాదాపు 80% పీపుల్స్ ఎత్తారు. ఓకే, సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా వేస్తున్నారా? మార్నింగే బ్రష్ చేసి థైరాయిడ్ టాబ్లెట్ టక్కున వేసేస్తారు. ఓకే, సో చాలామందికి అంటే రేర్గా అంటే తక్కువ రెగ్యులర్గా వచ్చేది ఏంటి అంటే థైరాయిడ్ అని చెప్పచ్చు. ఇక 35+ ఏంటిది మోకాళ్ళ నొప్పులు, 40+ ఏంటిది షుగర్, బీపీ, అంతే కదా. సో ఈ రెగ్యులర్ జబ్బులు అన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కడికి పోకుండా మన దగ్గరనే పట్టుకొని ఆలాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక మనం ఆల్రెడీ చేసి ఉంటాం కాబట్టి 35 సంవత్సరాలు స్టార్ట్ కాగానే మోకాళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఆల్రెడీ కొంచెం పిల్లలు పెద్దగా అవుతారు, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ ఇదంతా ఉంటుంది కాబట్టి 40 ఏళ్ళు రాగానే బీపీ, షుగర్ 2 యాడ్ అవుతాయి కదా. సో నాకేం జరిగిందంటే లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అండి కొంచెం నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి చాలా సివియర్గా ఉండే. 99.9 ఆశలు వదులుకున్న టైంలో నాకు వెస్టేజ్ ఆపర్చునిటీ నా కళ్ళ ముందుకు రావడం జరిగింది. సో చనిపోయే స్టేజ్ నుంచి నేను వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడి బ్రతికి ఈరోజు మీ ముందు నిల్చొని ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి నిలువెత్తు నిదర్శనంగా ఫ్రీడమ్ గ్రూప్ ఆర్గనైజేషన్. సో ఫ్రీడమ్ గ్రూప్ ఆర్గనైజేషన్లో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్లో నేను నిలబడగలిగిన బికాస్ ఆఫ్ వెస్టేజ్ అని నేను చెప్తా ఉన్నా. సో నిజంగా థ్యాంక్ యూ భగవంతుడు అండి. విన్నింగ్ టీమ్ కాంబినేషన్లో ఉండడం ఇంకా చాలా అదృష్టం. వెస్టేజ్లో ఉండడం కంటే విన్నింగ్ టీంలో ఉండడం అదృష్టం. సో ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, అప్లైన్ సపోర్ట్ కానివ్వండి, ఒక డౌన్ లైన్తో మనం బిహేవియర్ చేసే విధానం కానీ విన్నింగ్ టీంలో 100కి 1000% కరెక్ట్ ఉంది అని మాకు లాస్ట్ క్రూజ్ ట్రిప్లో ఇంకా చాలా అర్థమైంది. సో ఎందుకంటే దేశం పోయినాం కదా మేము. సో ఎంతమంది చూసిరండి మా ఫొటోస్? అందరు చూసిర్రు కదా. ఏ చిన్న రిమార్క్ రాకుండా మేము ఎట్లయితే ఇంటి నుంచి బయలుదేరినామో తిరిగి అట్లా ఇంటికి రావడం జరిగింది మేము. సో థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్ అని చెప్పచ్చండి. సో అట్లా నా హెల్త్ ప్రాబ్లం రావడం జరిగింది, దానికోసమని నేను సప్లిమెంట్స్ వాడాను. సో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దాదాపు నాకు తెలిసి భరత్ మాల్లుడు అండి, మాడపడిచి వాళ్ళ కొడుకే, మా సారు మా భరత్ ఇద్దరు కలిసేసి దాదాపు ఒక 6 మంత్స్ నా మీద మొత్తము ప్రయోగాలు చేసిండ్రు అన్నమాట. ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, ఎక్కడ మెడిసిన్ వాడితే బాగుంటుంది అని చెప్పేసి మా భరత్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకతను ఉంటాడు, సో దినేష్, అక్కడి నుంచి US నుంచి కూడా నాకు మెడిసిన్ తెప్పియడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే 99 ఆశలు కోల్పోయే టైంలో నేను ఊపిరి కొనవిర్చుకొని బయటకు వచ్చిన. ఎందుకంటే ఈరోజు ఇంతమందికి నిదర్శనంగా ఉండాలని చెప్పేసి భగవంతుడు రిటర్న్ పంపించిండు అనమాట. సో అట్లా నేను చాలా రకాల మెడిసిన్స్ వాడినా, ఎక్కడ కూడా నాకు రిజల్ట్ అనేది అయితే ఏం రాలేదు. రాకపోయేసరికి సో మళ్ళీ ఈ బిజినెస్లో ఎక్కడైతే మనకు న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ మన బాడీకి కావాలని మేము అన్ని వెతికే క్రమంలో వెస్టేజ్లో బాగున్నాయని తెలిసింది, ప్లస్ కాస్ట్ కూడా తక్కువ ఉన్నదని తెలిసింది. సో ఏం చేద్దామని చెప్పేసి మేము వాడుకున్నాం. మేము జనవరి 23కి లాగిన్ అవ్వడం జరిగింది. జనవరి వాడుకున్నాం, ఫిబ్రవరి వాడుకున్నాం, మార్చ్ కూడా వాడుకున్నాం. చాలా బాగా అనిపించింది. హాస్పిటల్కి వెళ్ళినా ఏదైతే అన్ని హై లెవెల్స్ ఉన్నాయో నార్మల్ లెవెల్స్ రావడం జరిగింది. నమ్మచ్చా నమ్మరాదా ప్రోడక్ట్స్? సో కంప్లీట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయితే మనకి ఇంకేమైనా ఛాన్స్ ఉంటుందా అండి? లివర్ ఖరాబ్ అయినా మనిషి బతకచ్చు, హార్ట్ సర్జరీ చేసుకోవచ్చు, అంతేనా కదా. సో బీపీ ఉంటే ఓ టాబ్లెట్ వేసుకొని జీవితకాలం బతకచ్చు, షుగర్ ఉంటే ఫుడ్ డైట్ చేసుకోవచ్చు. కంప్లీట్ మనకు కావాల్సిన రక్తమే మంచిగా లేకపోతే మనం లేనట్టే కదా. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి నేను వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడి ఈరోజు 3 సంవత్సరాల నుంచి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ మీ ముందు నిల్చొని ఉన్నాయి ఈరోజు. థ్యాంక్ యూ వెస్టేజ్ అండి. సో నేను అట్లా రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, నా హెల్త్ బాగైన తర్వాత నాలాంటి వాళ్ళని మంచిగా చేయాలనిపిస్తుందా అనిపించదా?
సో నేను కంప్లీట్ వేస్టేజ్లో హెల్త్లో మునుగుతా తేలుతా. కాజుపేట స్టోర్కి పోతానండి, లైన్లో ఉంటారు జనాలు. ఎందుకంటే హెల్త్ అంటేనే మధుసార సమతా మేడం ఫ్యామిలీ, వరంగల్ అంటేనే సమతా మేడం హెల్త్ అని చెప్పేసి అంటారు. సో చాలా మటుకు నా యూట్యూబ్ వీడియోలో చూసి ప్రతి ఒక్కరు మేడం మీరేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే మన హెల్త్ అనేది అంత దద్దరిల్లిందన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ కూర్చున్న మేడం కూడా నాకు యూట్యూబ్ నుంచే రావడం జరిగింది, మంచిర్యాల నుంచి వచ్చారు మేడం. సో లీడర్స్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ గీ జబ్బుకే వాడాలని ఏం లేదు. సో ఎటువంటి జబ్బులకైనా మన దగ్గర నయం చేసుకోవడానికి 72 రకాల డిసీజులకి మన దగ్గర సొల్యూషన్ ఉంది. సో ఎందుకు మనం వాడకూడదు? 72 రకాల డిసీజులు అంటే ఇంతకు మించి దునియా మీద ఇంకేమన్నా ఉంటాయా? కిడ్నీ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, ఎన్నో రకాల ఎసిడిటీ కావచ్చు, ప్రెగ్నెన్సీ కోసం కావచ్చు, పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్కి మన దగ్గర ఎక్సలెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో నేను వాడుకొని నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హెల్త్ ప్రాబ్లంతో బాధపడితే మనం చూసుకుంటూ ఉంటామా, చెప్తామా వాళ్ళకి? ఖచ్చితంగా చెప్తాం కదా. సో నేను మంచిగా అయితే చాలు భగవంతుడు అనుకొని చెప్పేసి మేము రావడం జరిగింది. సో అట్లనే ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఎంతమందికి అవసరం ఉందండి? డబ్బులు ఎంతమందికి కావాలి? నాకు 2 చేతులు ఎత్తుతా, నాకు బాగా కావాలి. ఓకే, సో అట్లనే ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా అవసరమే కదా. అట్లా అని చెప్పేసి మేము నా హెల్త్ మంచిగా అయిన తర్వాత మేము కూడా వేరే వాళ్ళు చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో బాధపడతారు కదా, తెలిసిన వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసినాము. నాకు ఆ నెల 10,000 రూపాయలు వచ్చింది. బాగుందా లేదా? సో ఒక 10,000 రూపాయలు వస్తే ఎట్లా ఉంటుంది ఫ్యామిలీలో? సో నెక్స్ట్ మంత్ ఒక 12,000, ఆ తర్వాత 16, 18, 24, 30, 36, 40, 48, 53, 58, 63, 68, 78, తర్వాత 1,23,000, తర్వాత 1,30,000, 1,30,000 నేను వెస్టేజ్ నుంచి తీసుకోగలిగిన. సో ఇదంతా ఎప్పుడు సాధ్యమైంది అంటే ఒక 1 ఇయర్లో మాత్రమే సాధ్యమైంది. సో నాతో నేనప్పుడు మీతో కూడా అవుతుందా కాదా? సో నాతో ఎట్లా సాధ్యమైంది? నేను ఇంతకుముందు ఏమన్నా జాబ్ చేస్తానా అంటే నేను ఎటువంటి జాబ్ చేయలేదండి. నేను కంప్లీట్ హౌస్ వైఫ్నే. మా సార్ గవర్నమెంట్ టీచరు, నాకు 2 పిల్లలు, అద్వైత అండ్ ఆదిత్య. బాబు 2nd క్లాసు, పాప 4th క్లాసు. ఈరోజు ఇద్దరిని వదిలేసి కూడా ఇక్కడికి వచ్చిన. ఎందుకంటే నేను ఒక్కదాన్ని 1,00,000 తీసుకుంటే కంపెనీ నన్ను ఒప్పుకోదు కదా. నన్ను నమ్ముకొని వచ్చిన నా టీముకు కూడా అందరికీ 1,00,000 ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, సో ఎంతమందికి ఇప్పుడు 1,00,000 కావాలో చెప్పండి ఇక. ఓకే, సో 1,00,000 కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఫోన్లు సైలెంట్లో పెట్టాలి. ఓకే, సో మన ఫోన్ సైలెంట్లో పెడితే ఇక్కడ నుంచి 365 రోజులలో 1,00,000 కాదు 2,00,000 తీసుకోవచ్చు. ఓకేనా? సో మేము చేసిన పనే మీకు